హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ మనకి ఏదైతే లాస్ట్ ఇయర్ మేలో నోటిఫికేషన్ వచ్చిందో దాని మీద మనకి ఇంకా టైపిస్టు, కాపీస్టు మరియు స్టెనోగ్రాఫర్ యొక్క రిజల్ట్ ఇంకా ఫైనల్ రిజల్ట్ ఇంకా రాలేదు. 1 ఇయర్ దాటిపోయినా కూడా మరి ఈ వీడియోలో మనం మొత్తం 4 విషయాల మీద మాట్లాడుకుందాం. అక్కడ 4 విషయాలు ఏంటంటే స్కిల్ టెస్ట్, మెరిట్ లిస్ట్ ఎప్పుడు రాబోతా ఉంది, మరియు ఏమైనా న్యూ అప్డేట్ అన్నా ఉందా, మీటింగ్ అయినా కండక్ట్ చేయబోతున్నారా, న్యూ నోటిఫికేషన్ ఏవైతే 1730 వేకెన్సీస్ అయితే ఉన్నాయో దాని మీద న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, మరియు ఏపీజీసీ మనం లాస్ట్ మంత్ ఎగ్జామ్ రాశాం, ఆ యొక్క రిజల్ట్ అనేది ఎప్పుడు రావచ్చు అనేది అనే విషయాల మీద నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో అది మీతో నేను షేర్ చేసుకుంటా. మరి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది నాట్ అఫీషియల్, బట్ మన యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ను నేను మీకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఆతృతగా సరే ఏదో ఒక అప్డేట్ మాకు ఇవ్వండి, మాకు టెన్షన్ ఉంది అంటున్నారు. కాబట్టి నేను కూడా మీ యొక్క బాధలో ఒక భాగస్వామిగా మరి మీకు నాకు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో నా దగ్గర అది మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. మరి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము జాబ్లో చేరేంత వరకు, అక్కడ సీట్లో కూర్చునేంత వరకు మనకి ప్రిపరేషన్ అయితే మాత్రం మీరు కొనసాగిస్తూనే ఉండండి. అది ఏపీ హైకోర్టు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, పోటీ పరీక్ష ఏదైనా సరే మనకు జాబ్ వచ్చేంత వరకు కూడా మనం ఎప్పుడు కూడా ఆగకుండా ముందుకు పరిగెడుతూనే ఉండాలి. మరి ఈ యొక్క స్కిల్ టెస్ట్ ఫైనల్ రిజల్ట్ అనేది అయితే మాత్రం ఎప్పుడు రావచ్చు అనేది అయితే చూద్దాం. ఇక స్కిల్ టెస్ట్ మెరిట్ లిస్ట్ అనేది అయితే మాత్రం జరుగుతూ ఉంది. అంటే ఫస్ట్ ఈ యొక్క కరెక్షన్ అనేది టైపిస్టు, కాపీస్టు మరియు స్టెనోగ్రాఫర్ అనేది ఫస్ట్ కంప్యూటర్ ద్వారా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల అది మాన్యువల్గా కూడా చేశారు. ఆ యొక్క మాన్యువల్ చేసిన దాన్ని ఇప్పుడు ఇంకా ఫైనలైజ్ చేస్తున్నారు. అంటే కేటగిరీని బట్టి ఆ యొక్క జిల్లాని, ఎందుకంటే ఇది ఏపీ హైకోర్టు అనుకోండి అందరికి కంబైన్డ్ చేస్తారు, కానీ ఇది ఎట్లా కాదు కదా, ఇది జిల్లా టు జిల్లా మారుతూ ఉంటుంది. జిల్లా టు జిల్లాలో ఈ యొక్క వేకెన్సీస్ అనేది వేరీ అవుతూ ఉంది. మరి ఇది చాలా లేట్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గానే జరుగుతూ ఉంది. మరి మేబీ మనకు ఈ యొక్క వీక్లో ఒక మంచి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో డెఫినెట్గా మనకు జనరల్గా మనం గమనించినట్లయితే గత 4-5 ఇయర్స్ నుంచి గమనించినట్లయితే ఫ్రైడే రోజు ఒక మంచి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్రైడే రోజు మీటింగ్ అనేది జరగచ్చు. ఈ యొక్క రిజల్ట్ మీద ఎప్పుడైనా సరే రిజల్ట్ ఇచ్చే ముందుగా మనకు మీటింగ్ అనేది జరుగుతుంది హైకోర్టులో. కాబట్టి ఈ యొక్క మీటింగ్ అనేది ఈ యొక్క ఫ్రైడే రోజు జరగచ్చు అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో మేబీ ఇక ఫైనల్ మీటింగ్ ఫ్రైడే ఉంటే మరి రిజల్ట్ అదే రోజు రాకపోయినా నెక్స్ట్ వీక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ఇక మీటింగ్ అనేది ఫ్రైడే జరిగితే నెక్స్ట్ వీక్లో మ్యాక్సిమం వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క మంత్ ఎండింగ్ కల్లా ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలి అని కృత నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మనకు ఇక స్కిల్ టెస్ట్ మీద మెరిట్ లిస్ట్ అనేది జరుగుతూ ఉంది. ప్రాసెస్ అయితే ఉంది. సో ప్రాసెస్ గోయింగ్ ఆన్. సో కరెక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తున్నారు. మరి మీటింగ్ అనేది మనకి ఎప్పుడు జరుగుతుందంటే ఈరోజు మండే కాబట్టి ఫ్రైడే రోజు అయితే మాత్రం మీటింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి మనకు ఈ యొక్క ఫ్రైడే లేకపోయినా నెక్స్ట్ వీక్లో అయితే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క మంత్ ఎండింగ్కు రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు అని చాలామంది ఎదురు చూస్తున్నారు. న్యూ నోటిఫికేషన్ అనేది ఈ యొక్క లాస్ట్ ఇయర్ మేలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఉన్నటువంటి మిగతా అయిపోయినాయి. జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, డ్రైవర్స్ పోస్టులకు సబార్డినేటు, ప్రాసెస్ సర్వరు, వీటి రిజల్ట్ కూడా థర్డ్ లిస్ట్ కూడా అయిపోయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్కిల్ టెస్ట్ ఏమైతే బేస్డ్ అయి ఉందో స్టెనోగ్రాఫరు, టైపిస్ట్, కాపీస్ట్ అయితే మాత్రం రిజల్ట్ అట్లా పెండింగ్లో ఉంది. మరి డెఫినెట్గా మాత్రం ఈ యొక్క మంత్ ఎండింగ్లో ఇచ్చిన తర్వాత ఈ యొక్క న్యూ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇది అప్రూవల్ కూడా అయిపోయి దాదాపుగా 2 to 3 months అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఫైనలైజ్ చేసింది. కొత్త కోర్టులు ఏర్పాటు అయినాయి చాలా చోట్ల. సో వాటిలో ఉన్నట్టు వేకెన్సీస్ మరియు ఇది యొక్క దాంట్లో ఇంకా కొన్ని వేకెన్సీ మిగిలిపోయి ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే 2000 పైచులకు వేకెన్సీ ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నారు లేట్ అవుతా ఉంది కదా, లేట్ కావడం వల్ల ఏమన్నా ఫ్రాడ్ జరుగుతుందేమో, రికమెండేషన్స్ పోతాయేమో అనుకుంటున్నారు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఆ ఛాన్సే లేదు.
ఎందుకంటే మరి ఆ విధంగా అమ్ముడిపోయి ఉంటే, అది రాజకీయ పరంగా పోయి ఉంటే మరి మనకు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్ట్ ఎందుకు ఇస్తారండి? ఇవ్వరు కదా. కాబట్టి మీరు దాని గురించి సందేహపడిన అవసరమే లేదు. పక్కా ట్రాన్స్పరెన్సీగా హైకోర్టు అనేది ఈ యొక్క వేకెన్సీస్ని ఫిలప్ చేస్తూ ఉంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా అధైర్యపడొద్దండి, నమ్మకం కోల్పోవద్దండి. సో ఖచ్చితంగా ఫుల్ ట్రాన్స్ఫర్ దొరుకుతుంది. లేట్ కావడం వల్ల ఎందుకంటే ఎక్కడో కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా, అంతేగాని ఏదో అమ్ముడుపోతున్నాయనే మాత్రం మీరు ప్రచారం మాత్రం చేసుకోవద్దు, నమ్మొద్దండి ఎవరిని చెప్పినా కూడా విధంగా. సో ఈ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనకు న్యూ నోటిఫికేషన్ ఉంది. మరి డెఫినెట్గా అయితే మాత్రం జూలైలో ఉండే అవకాశం అయితే లేదు, నో డౌట్ అట్ ఆల్. జూలైలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. ఇంకా తర్వాత మేబీ మనకు ఆగస్టు నుంచి పోయే అవకాశం ఉంది. ఏదైనా సరే వేకెన్సీస్ భారీగా ఉన్నాయి, ఇక్కడ చదువుతూ ఉండండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఎస్ఐ ఉంది, కానిస్టేబుల్ ఉంది, గ్రూప్ రాబోతా ఉంది, గ్రూప్ 1 ఉంది. సెంట్రల్ పరంగా ఇప్పటికే బ్యాంక్ ఎగ్జామ్స్ వేల సంఖ్యలో, బ్యాంక్ పీఓలు అయితేనేమి, బ్యాంక్ క్లరికల్ అయితేనేమి, ఇన్సూరెన్స్ సెక్టర్ నుంచి వేకెన్సీస్ అయితేనేమి, రైల్వేస్ నుంచి వేల సంఖ్య జాబ్స్ అయితే వస్తున్నాయి. కానీ మనకి ప్రిపరేషన్ అయితే మీరు స్టాప్ చేయకుండా చదువుతూ ఉండండి. మరి తర్వాత సంబంధించింది అంటే ఏపీ హైకోర్టు సంబంధించి ఏవైతే మనకు 300 వేకెన్సీస్ అయితే వచ్చాయో వీరికి ఎగ్జామ్ కూడా మనకు కంప్లీట్ కావడం జరిగింది. మరి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా మనకు డౌట్ఫుల్గా ఉంది. మరి ఈ యొక్క రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. అంటే ఈ యొక్క కంప్లీట్ అయితే కానీ దీని మీదకి పోరు. కాబట్టి వీలైనంత తొందరలో ఈ యొక్క టైపిస్టు, కాపీస్టు అండ్ స్టెనోగ్రాఫర్ రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే ఇది కూడా ఇస్తారు అని జరుగుతుందన్నమాట. సో ఇది మాత్రమా నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ మీరు కూడా ఎక్కడ ఆగకుండా ముందుకెళ్ళండి. ఎవరికైతే నమ్మకం ఉందో మీరు బీ బోల్డ్, బీ హ్యాపీగా ఉండండి. ఎవరైతే నమ్మకం లేదో వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఆపొద్దండి, కొనసాగిస్తూ ఉండండి. మరి మీకు ఏమన్నా కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ తరఫున మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం చెప్పడం జరిగింది. బట్ దీనివల్ల లేట్ జరుగుతుంది, ఎందుకంటే సిలబస్ మీద కొద్దిగా ఇంకా తర్జన జరుగుతూ ఉంది కాబట్టి. సో మెంటర్షిప్ అనేది ప్రస్తుతానికి మనం స్టార్ట్ చేయలేదు, ఆఫర్లో ఉంది. ఏమైనా ఇంట్రెస్ట్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మీకు లైవ్ క్లాసెస్ జరుగుతాయి అనమాట. సో దీని గురించి మీరు ఓడికల అవసరమే లేదు. తర్వాత అదే మాదిరిగా మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఉంది. టెస్ట్ సిరీస్ బాగా మంచిగా చాలా మంది తీసుకుంటున్నారు. వీలైతే ఈ యొక్క కోర్స్ మీరు తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్గా పదులు పెట్టుకోవచ్చు. తర్వాత జనరల్ నాలెడ్జ్ కూడా ఉంది, ఇంకా మనం అప్డేట్ ఇంకా చేయడం లేదు మిత్రం. ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఇంకా అప్డేట్ రావడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతిదీ కూడా జీకే కూడా టెస్టులు దాదాపుగా ఇప్పుడు 200 టెస్టులు చేయడం జరిగింది. ఇంకా పబ్లిష్ చేయాలి మనం అంతే. సో పబ్లిష్ చేస్తున్నాం. ఇది జనరల్ నాలెడ్జ్ ఉంది. ఎవరైతే వీక్ అయితే ఉంటారో జనరల్ నాలెడ్జ్లో వాళ్ళకి ఇక కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఫుల్ కోర్స్ కూడా ఉంది, అంటే టెస్టులతో పాటుగా మీకు జీకే కానీ ఇంగ్లీష్ పెడితే, లేకుంటే మెంటల్ ఎబిలిటీ కోర్స్ కంప్లీట్గా ఇక్కడ మీకు అందుబాటులో అయితే ఉంటుంది. ఇది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, ఇది కూడా చాలా బాగుంటుంది. మరి మెంటల్ ఎబిలిటీ కూడా సపరేట్గా బ్యాచ్ ఉంది. దాంతోపాటుగా ఆఫీస్ అపాయింటెడ్ సంబంధించి సర్వర్, డ్రైవర్ సంబంధించినటువంటి కూడా వేకెన్సీ చాలా భారీగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి కూడా ఈసారి సపరేట్గా బ్యాచ్ అనేది రన్ చేయడం జరుగుతూ ఉంది. మరి మీకు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు మనకి ఉత్తమ్ సెకండ్ మ్యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది. సో ఆ లింక్ను ద్వారా మీరు మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని నచ్చిన కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. సో బీ బోల్డ్, బీ బ్రేవ్. ఎక్కడ కూడా అధైర్యపడద్దండి, నమ్మకంతో ఉండండి. మీకు ప్రిపరేషన్ అనేది మాత్రం ఎప్పుడు కూడా ఆపొద్దండి, ముందుకెళ్ళండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.